వెల్కమ్ టు ఉషాస్ వరల్డ్. ఈ రోజు అయితే ఎంతో ఈజీగా ఎంతో రుచికరమైన ప్రాన్స్ వేపుడు అయితే చూపించబోతున్నాను. నేనైతే ఇలాగ చేస్తాను, మీరు ఎలాగ చేస్తారో కామెంట్ చేయండి. ఒక చిన్న కడాయి అయితే తీసుకున్నానండి. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 2 గ్రీన్ చిల్లీస్ వేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను చిన్న ముక్కల్లాగా. అండ్ పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. బాగా కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే ఫ్రై చేస్తున్నాం కదా, అడుగు అంటిపోతుంది అన్నమాట. తర్వాత కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేశానండి. కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు వేస్తే మనకి ఏంటంటే ఉల్లిగడ్డలు తొందరగా వేగుతాయి అన్నమాట. ఇలా కలుపుతూ మధ్య మధ్యలో ఉండాలి. ఆ తర్వాత నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసానండి ఇందులోనే. ఆ తర్వాత నేనైతే ప్రాన్స్ వేసానండి. దీన్నేమి నేను మ్యారినేట్ అయితే చేయలేదండి, జస్ట్ క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. అంతే, సింపుల్గా వేసేసాను. ఓన్లీ సాల్ట్ కూడా ఏమీ వేయలేదండి, జస్ట్ క్లీన్ అయితే చేశాను నీట్గా. ఆ తర్వాత అయితే నేను ప్రాన్స్ వేసేసాను కదా, మంచిగా కలుపుతూ ఉన్నాను అనమాట. ఇది చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుందండి. కొంచెం కూర వేసుకున్నా కూడా చాలా అన్నం తినేయచ్చు అనమాట. ప్రాన్స్ ఫ్రై చేసే వాళ్ళు డిఫరెంట్గా చేస్తూ ఉంటారు. నేను ఇంకొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఇందాక కొంచెం యాడ్ చేశాను, క్లిప్పింగ్స్ అన్నీ మిస్ అవుతున్నాయి, బట్ నేనైతే పర్ఫెక్ట్గా చెప్తున్నాను, అదైతే వినండి. ఆ తర్వాత కొంచెం దగ్గర పడ్డాక అయితే నేనైతే కారం కూడా యాడ్ చేశానండి. చూసారు కదా, అడుగంటుతూ ఉందన్నమాట. మీరు ఊరుకు కలుపుతూనే ఉండండి, కలపకపోతే మాత్రం కింద అడుగు పట్టే ఛాన్స్ అయితే చాలా వరకు ఉంటుందండి. ఫ్రై కర్రీస్ ఎప్పుడు చేసినా కూడా అంతే. ఇంకొంచెం చూసారు కదా, గరం మసాలా అయితే యాడ్ చేశాను నేను. ఇంకా అలాగైతే అడుగు అంటుతూనే ఉంటుందండి, కానీ కలుపుతూనే ఉండాలి. కూర మాత్రం ఫ్రై చేసినప్పుడు ఎస్పెషల్లీ మనము స్టీల్ కుక్వేర్ యూస్ చేస్తున్నాము అంటే కంపల్సరీగా ఇలాగే ఉంటుందండి. చూసారు కదా, మంచిగా ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది. ఆ తర్వాత అయితే నేను ఇంకా కొత్తిమీర అయితే యాడ్ చేసేసాను. యాడ్ చేశాక అయితే ఇంకొంచెం సేపు అయితే కుక్ చేస్తాను అనమాట. నేను కొత్తిమీర వేయగానే అయితే బంద్ చేసేయనండి, మీ ఇష్టం. మీరు కొత్తిమీర వేయగానే అయితే బంద్ చేసుకోవచ్చు. నేనైతే కొత్తిమీర వేసాక కూడా ఇంకొంచెం సేపు అయితే కుక్ చేశాను. మీరు కూడా నా విధంగా చేసుకోవచ్చు, లేకుంటే అలాగే అయినా తినేసేయచ్చు అనమాట. ఇంకొంచెం నేను కలర్ కోసం వెయిట్ చేస్తాను అనమాట. ఈ కలర్ వచ్చాక మాత్రమే నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. నా ప్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత డ్రైగా ఉంటుందో, బట్ కొంచెం వేసుకున్నా కూడా చాలా అన్నం అయితే తినేయచ్చండి. ముద్ద కూరలాగా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది. ట్రస్ట్ మీ అండి, మీరు నాలాగా ఎవరైనా ట్రై చేస్తే మాత్రం కామెంట్ చేయండి. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం ఇలాగైతే చేయండి. డ్రై కర్రీ లాగే ఉంటుందండి, బట్ రసంలోకైనా సాంబార్లోకైనా చాలా బాగుంటుంది. ఇంతే అండి, చాలా ఈజీగా టేస్టీగా ప్రాన్స్ ఫ్రై కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎలా చేస్తారో అది కూడా నాకు చెప్పండి, నేను అది కూడా ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇలాంటి వీడియోల కోసం గంట కొట్టండి, లైక్ చేయండి.